ఏదైనా ఒక మనిషి గ్రహస్థితి బాగాలేదు అంటే ఒక మనిషి తన స్థాయికి దాటి కిందకి వెళ్ళిపోయాడు, ఇంకేం చేయలేకపోతున్నాడు. జీవితంలో అగాధం అనేటువంటిది మినహాయిస్తే చుట్టుపక్కల ఏమీ కనిపించట్లా. నా లైఫ్ ఏమిటి అనుకున్నటువంటి పరిస్థితులలో ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశిస్సులు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హోమం ఏదైతే ఉన్నదో అది భూవరాహ యజ్ఞం అంటారు. అది అయిన దానికి కానదానికి మనం చేసేటువంటి ప్రక్రియ కాదు. ఎందువలనంటే ఏదైనా ఒక మనిషి గ్రహస్థితి బాగాలేదు అంటే కొన్ని హోమాలు అవి చేస్తూ ఉంటాం ఒక్కొక్క దానికి. కానీ ఈ అగ్నిహోత్రంలోకి దిగి చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది చాలా అద్వితీయమైనటువంటిది, విశేషమైనటువంటిది, దేవతా సంబంధం అయినటువంటి దానికి ప్రధానంగా అది నిర్వహించాలి. అంతయో కాకుండా అంతకు మించి మనం ఏదైనా దాని వలన ఉపయుక్తం పొందాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధానాలు అనుసరించి ఉంటాయి. ఒక మనిషి తన స్థాయికి దాటి కిందకి వెళ్ళిపోయాడు, ఇంకేం చేయలేకపోతున్నాడు. జీవితంలో అగాధం అనేటువంటిది మినహాయిస్తే చుట్టుపక్కల ఏమీ కనిపించట్లా. అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి. నా లైఫ్ ఏమిటి అనుకున్నటువంటి పరిస్థితులలో ఆ ఒక్క ప్రక్రియ, అటువంటి హోమం చేయాలి. ఎందువల్లనంటే ఇప్పుడు ఆ అగ్నిహోత్రంలో దిగి మనం హోమం చేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, ఆ జ్వాలలు ఎలా జ్వలిస్తున్నాయి. ఆ లోపల కూర్చున్నటువంటి మాకు కొంచెం కూడా వేడి తగలదు. ఎందుకు తగలదు అని అంటే మంత్రశక్తి, మంత్రానుష్ఠానం, తపశ్శక్తి, తపించటము అంటారు. ఒక మంత్రాన్ని అదే విధంగా కొన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు చేసినప్పుడు ఆ మంత్రం సిద్ధి పొందటం జరుగుతుంది. ఆ సిద్ధి పొందటమే యోగం. ఆ సిద్ధి పొందినటువంటి మంత్రం ఎప్పుడూ కూడా దైవకృతంగా చేసేటువంటి వాటికి, భగవంతుడికి సంబంధించిన ప్రత్యేక ప్రక్రియలకి అనుసరించడం జరుగుతుంది. మానవాళికైతే ఇందాక అనుకున్నట్టుగా అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి. ఇక మనకు దారి కనిపించట్లేదు అనుకున్నటువంటి పరిస్థితులలో కొన్ని విధాలు తీసుకొని అటువంటి యజ్ఞము చేయటము వలన దేనికోసమైతే ఆ యజ్ఞము చేస్తున్నామో ఆ ఫలితం తక్షణం మనం తీసుకోగలుగుతాము. ఎలా తీసుకోగలుగుతాము అంటే, మనం మామూలుగా ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే ఆ వేడికి మనం తట్టుకోలేం. హారతి, చిన్న ఏకహారతులు అంత పెద్ద హారతి కర్పూరం పెట్టి తిప్పుతూ ఉంటే కాస్త వేడెక్కితే అదే మనం పట్టుకోలేం, చేతులు కాలుతూ ఉంటాయి. ఇంకోటి ఏదైనా మనం పొయ్యి మీద పట్కార బట్టి ఏమైనా పెట్టుకుంటూ ఉంటాం, ఆ వేడికి మనం తట్టుకోలేని పరిస్థితి. అటువంటి స్థితిలో అగ్నిహోత్రం ప్రజ్వలితంగా జ్వలిస్తున్నప్పుడు, ఎగసి పడుతున్నప్పుడు మంటలు, ఆ మంటల మధ్య లోపల కూర్చొని ఇంకనూ కూడా నెయ్యి అగ్నిహోత్రుడికి మనం సమర్పిస్తున్నాము అంటే ఆ మంత్రశక్తి ఏ రకంగా అయితే కనుక అక్కడ కూర్చున్నటువంటి మాకు కనీసం వేడి కూడా తగలకుండా, కట్టుకున్న వస్త్రానికి దారం కూడా అంటుకోకుండా మేము ఎలా బయటికి వస్తామనేటువంటిది మంత్రశక్తికి మూలం అదే. అందులో కూర్చొని ఇచ్చేటువంటి ఆహుతి ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యం హవిస్సు అంటారు. అది హుతమయ్యేటువంటి స్థితి ఏ రకంగా అయితే అవుతుందో ఆ రకంగానే తన యొక్క కష్టం అనేటువంటిది పూర్తిగా కూడా భస్మం అయిపోయి అతనికి ఒక నూతన జీవితం అనేటువంటిది ప్రారంభం కావడానికే కొన్ని పరిస్థితుల్లో ఆ అగ్నిహోత్రంలోకి దిగి నిర్వహించేటువంటి హోమాలు ఏర్పడటం జరుగుతుందమ్మా. అది విషయం. మరొక విశేషం ఏమిటి అని అంటే, దీనివలన ఫలితాలు ఏమిటి, లాభం ఏమిటి, వచ్చేటువంటి మనకు పుణ్యం ఏమిటి అనేటువంటిది కూడా చాలా మందికి ఉంటుంది. మనం జీవితంలో మంచి స్థితికి వెళ్తూ 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 అగాధంలో పడిపోయే స్టేజీ వస్తుంది. ఎందుకు దిగిపోతున్నామో తెలియదు, ఏ కారణం చేత కిందకి దిగుతున్నామో తెలియదు. అప్పటి వరకు కూడా చక్కగా ఒక్కొక్క మెట్టు ఎక్కేటువంటి మనం సడన్ గా ఆగి డౌన్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఆ డౌన్ ఫాల్ ఎలా ఉంటుంది అంటే మొత్తం క్లోజ్ అయిపోతాయి డోర్లు. ఇక మనకు ఇక లైఫ్ ఎటు టర్నింగ్ కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఈ ఒక్క హోమం వారి జాతకంలో చెప్పబడి ఉంటుంది, ఏ విధానాన్ని అనుసరించాలి అని చెప్పి. అది చూసుకున్నప్పుడు ఈ అగ్నిహోత్రంలోకి దిగి, ప్రవేశాగ్ని రూపంలో హోమగుండంలోకి దిగి ఆ హవిస్సును స్వామివారికి అందిస్తూ చేసేటువంటి యజ్ఞము వలన శీఘ్రం, అంటే ఎంత ఇబ్బందికర వాతావరణంలోకి డోర్లు మొత్తం క్లోజ్ అయిపోయి మనకు ఎండింగ్ అనేటువంటి స్థితికి వచ్చింది. ఒక్కడి నుంచి ఒక్కొక్క డోరు కూడా మళ్ళీ ఓపెన్ అయ్యి లైఫ్ మళ్ళీ అనేటువంటిది ఒక తామర పుష్పం అంటారు, లోటస్, అది ఎలా అయితే కనుక వికసించి అందంగా కనిపిస్తుందో అటువంటి లైఫ్కి మళ్ళీ తీసుకువెళ్ళడానికి ఈ అగ్నిహోత్రంలోకి దిగి చేసేటువంటి మహాయజ్ఞం చాలా సఫలీకృతంగా ఉంటుంది. ఇది విషయం అనమాట. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.